తన జీవితాన్ని అంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అర్పించిన మహనీయులు స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ మేరకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తన పుట్టుకే తెలంగాణ రాష్ట్ర సాధనకు అనే విధంగా తుది శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కేసీఆర్తో కలిసి ఉద్యమ నిర్మాణం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్తోనే సాధ్యమవుతుందని నమ్మిన జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం కేసీఆర్ కలిసి పనిచేశారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో జయశంకర్ సారు కృషి మరవలేనిదని కొనియాడారు. బ్రతుకంతా తెలంగాణది అని బ్రహ్మచారిడిగా ఈ తెలంగాణ ఉద్యమంలో 69వ ఉద్యమం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ప్రతి ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్ర సాధనే ఆలోచనగా కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఒక రక్తపు బొట్టు కూడా నేలకు రాలకుండా శాంతియుత మార్గంలో పార్లమెంటు పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. ఈ యొక్క రాష్ట్ర సాధన కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుందని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులను తెలంగాణ వాదులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకు విముక్తి కావాలి, సమైక్య పాలనలో ఎంత నష్టం జరిగిందని తల్లడిల్లుతున్న తెలంగాణ అని ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి ప్రతి ఒక్క యువకుని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేసేటువంటి రీతిలో ఎన్నో రచనలు చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు మీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్రం సిద్ధిస్తుంది, మీరు మీ పదవులకు రాజీనామా చేయాల్సిందే, ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాల్సిందే అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహా నాయకుడు కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈరోజు వారి ఆలోచన ప్రతి పల్లె పరిశుభ్రతతో వెల్లివిరియాలని, ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని, తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలన కోసం కార్యాచరణతో ముందుకు పోవాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా విద్య వైద్య ఆరోగ్య వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. వారి నాయకత్వంలో కేసీఆర్ గారు వారి ఆలోచనకు అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారిని స్మరించుకుంటూ ఈ తెలంగాణ యావత్తు సమాజం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను ఎన్నటికీ మరవదు. మా కోసం ఈ తెలంగాణ సమాజం కోసమే జన్మించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాది అంజలీదేవి, బీఆర్ఎస్ నాయకులు మారుతి, చల్లగురుగుల మొగిలి, బొడ్డు రవీందర్, తోకల రమేష్, కిరంజీ, ముద్దసాని సంధ్యారెడ్డి, పెళ్లి రమేష్, బాసనపల్లి శ్రీనివాస్, సత్తు శ్రీనివాస్, రామరాజు, చింటూ, శ్రీకాంత్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.